ఇటీవల కాలంలో భర్తను చంపుతున్న భార్యల సంఖ్య దారుణంగానే పెరుగుతోంది. రోజుకో భర్త భార్య చేతిలో హత్యకు గురవుతున్న ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. చంపడంలో కూడా భార్యలు కొత్త కొత్తగా ప్లాన్లు ఇస్తున్నారు. చంపిన తర్వాత ఎవరు ఊహించని విధంగా భర్త శవాన్ని మాయం చేయడం అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఇక్కడ. నిన్నగాక మొన్న ఒక భార్య తన భర్తను చంపి తన ఇంటి పెరట్లో బాత్రూంలో పాతేసింది. అది 4 నెలల తర్వాత బయటకు తెలిసింది. ఆ ఘటనే మర్చిపోలేకపోతున్న జనాలకు హైదరాబాద్లో సత్యవతి అనే మహిళ తన భర్త పెంటయ్యను ప్రియుడితో కలిసి చంపేసి ఇక్కడే పాతేస్తే ఎక్కడ దొరికిపోతామనుకుందో ఏమో తెలియదు కానీ ఏకంగా తన భర్త శవాన్ని తీసుకెళ్లి మహారాష్ట్ర సరిహద్దులో పాతేసిందంట. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు, పవిత్రమైన బంధంలో ఉన్నవారు ఒకరిని ఒకరు కంటికి రెప్పలా కాపాడుకోలు కదా. అలాంటిది ఇప్పుడు తమ స్వార్థం కోసం, అక్రమ సంబంధాల కోసం భర్తలను అంతం చేయడానికి కూడా వెనకాడడం లేదు. మరి మియాపూర్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతూ ఉంది. నవంబర్ నెలలో తన భర్త పెంటయ్య అదృశ్యమయ్యాడని సత్యవతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదని ఆందోళన చెందినట్లు నటించింది. పోలీసుల విచారణలో భాగంగా ఫిర్యాదు చేసిన రోజు నుంచి కూడా గాలింపు మొదలైంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఎక్కడా ఎలాంటి క్లూ దొరకకపోవడంతో పోలీసులు సత్యవతిపై అనుమానపడ్డారు. ఈ క్రమంలో సత్యవతి ప్రవర్తనపై పోలీసులకు డౌట్ వచ్చింది. ఆమె కాల్ డేటా రికార్డులను తీసి పరిశీలించారు. అందులో ఒక వ్యక్తితో ఆమె తరచుగా మాట్లాడుతున్నట్లు తెలిసింది. అప్పటికే ఆ వ్యక్తిపై నిఘా పెంచారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని పోలీసులు బయటపెట్టారు. పెంటయ్యను ఎందుకు చంపాల్సి వచ్చిందో నిందితులు విచారణలో కూడా ఒప్పుకున్నారు. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే పెంటయ్యను అంతం చేసినట్లుగా బయటపడింది. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని పడేస్తే బయటపడతామేమోనని ఎవరూ వెతకలేని ప్రదేశం కోసం వెతికారంట. చివరకు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని ఎంచుకున్నారంట. మృతదేహాన్ని తరలించడానికి కూడా వారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారంట. అయ్యా, ఎవరికి అనుమానం రాకుండా పక్కా ప్లాన్ తోనే పని పూర్తి చేసేశారు. పోలీసులు సత్యవతిని ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. మృతదేహం ఉన్న ప్రాంతాన్ని కూడా గుర్తించినట్లు సమాచారం. మహారాష్ట్ర వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి ఫోరెన్సిక్ పరీక్షల కోసం హైదరాబాద్ తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సమాజంలో జరుగుతున్న ఇలాంటి దరిద్రమైన ఘోరమైన ఘటనలు అందరినీ భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. రోజు పెళ్లయ్యాక కలిసి జీవించాల్సిన భార్య భర్తలు ఇలా ప్రాణాలు తీయడం పట్ల సర్వత్రా విమర్శలు కూడా వస్తున్నాయి. చిన్న చిన్న గొడవలున్నా, ఏ సమస్య వచ్చినా చర్చించుకోవాలి. కానీ ప్రాణాలు తీసే వరకు వెళ్ళడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న అందరి మదిలో కూడా మెదులుతూ ఉంది. కానీ ప్రాణాలు తీసే వరకు వెళ్ళడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న అందరి మదిలో కూడా మెదులుతూ ఉంది. భార్యల చేతిలో భర్తల హత్యల ఘటనలు నగరంలో వరుసగా వెలుగు చూట అందరినీ కూడా షాక్ కి గురి చేస్తోంది. విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితులు పెంటయ్య కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు.